దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు కలుగును గాక. నా పేరు మీరా ప్రకాశం. నేను 2023 నుండి ఈ సంఘానికి వస్తున్నాను. ఆశ్చర్యంగా దేవుడు మరి నా వయసు అయితే 80 సంవత్సరాలు పూర్తి అయినాయి. నేను ఎక్కడ దూరంగా ఏ చర్చికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ సంఘాన్ని చూపించినాడు. దేవునికే స్తుతి కలుగునుగాక. మరి ఇది చాలా సంఘానికి చాలా దగ్గరలో ఉంటున్నాము, పక్కనే అపార్ట్మెంట్స్, కాబట్టి నేను ఈజీగా నడుచుకొని వచ్చే దానికి వీలైంది. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ వీక్లోనే నేను గుర్తించింది ఏమంటే, మరి సంఘము నిజంగా ఎంతో ఆత్మీయతలో ఎదుగుతాంది. ప్రతి కుటుంబం కూడా ఎంతో సంతోషంగా, ఎంతో ఆత్మీయంగా కనపడుతున్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. అంతేకాదు ఇక్కడ సంఘములో ఉపవాస ప్రార్థనలు ప్రతి బుధవారము శుక్రవారము ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. మరి ఆల్ నైట్ ప్రేయర్స్ జరుగుతాయి. మరి సంఘములో మరి పాస్టర్ గారు, మరి ముఖ్యంగా పాస్టర్ గారి కుటుంబము ఒక అన్య సంప్రదాయం నుంచి, విగ్రహారాధన కుటుంబం నుంచి రక్షింపబడి వాళ్ళు ఎంతగానో దేవుని కొరకు ప్రత్యేకింపబడి ప్రతిష్ఠించుకొని దేవుని సేవకై వచ్చినారు. కనుక వాళ్ళు ఎంతో దేవుని కొరకు రోషము కలిగి, నిష్ట కలిగి మరి వాళ్ళు దేవుని పని చేస్తూ అనేక ఆత్మలను రక్షిస్తున్నారు. అనేక మంది విగ్రహారాధికులు ఈ సంఘానికి వస్తున్నారు. మరి అనేకులు విడుదల పొందుతున్నారు, అనేకులు స్వస్థత పొందుతున్నారు, మరి బంధకాల్లోంచి విడిపింపబడుతున్నారు, ఎంతోమంది మార్పు చెంది రక్షణ పొందుతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఇది నిజంగా దేవుని కార్యాలని నేను నమ్మి, నిజంగా ఇటువంటి సంఘం ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి పాస్టర్ వాళ్ళు ఎంతో చక్కగా ప్రతి ఒక్కరిని పరామర్శిస్తారు. వాళ్ళ ఇబ్బందుల్లో, వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ శోధనలు కానీ, వాళ్ళ ఆర్థిక సమస్యలు కానీ అన్నీ కూడా అడిగి తెలుసుకొని వారి కొరకు, ప్రతి కుటుంబం కొరకు ప్రతి దినము నిత్యము వారు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి మరి సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉంటే నిజంగా సంఘము అనానాటికి ఎదుగుతూ మరి విస్తరిస్తూ ఉండడము నేను చూస్తున్నాను. నేను వచ్చిన ఈ 2 సంవత్సరాల లోపలనే ఎంతో మార్పు నేను చూడగలుగుతున్నాను. కాబట్టి ఇటువంటి సంఘాన్ని బట్టి, ఈ సంఘానికి ఇచ్చినటువంటి దైవజనురాలను బట్టి, కుటుంబాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషించి వారి కొరకు ప్రార్థిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా సాక్ష్యం ముగిస్తాను.